హల్లెలూయా. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వచ్చి మీరందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరం మరి దేవాతి దేవుడు లంట దినాల్లో ప్రభువుని మనల్ని ఆశీర్వాదకరంగా నడిపిస్తున్నందుకు దేవునికి వందనాలు. అయ్యగారు మరి గంగూరు ఒక గృహ పూరిక నిమిత్తం గంగూరు వెళ్ళారు. అక్కడ దేవుడు అయ్యగారిని వాడుకోవాలని, మళ్ళా మార్గ మధ్యంలో క్షేమంగా ఇంటికి చేరలాగా ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, మరి ఒక 2-3 రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఒక పాస్టర్ గారి గురించి మనము వింటున్నాం. ఎందుకంటే ఆయన గొప్ప దైవజనుడు అమ్మా. అది ఆయన ఏ మాట చెప్పినా ముక్కుసూటిగా నిలబడే దైవజనుడు. ప్రభు వారు ఏం చెప్పాడంటే, లోతు భార్యని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా వింటున్నారు, మర్చిపోతున్నారు, మరలా జరుగుతున్నాయి, మర్చిపోతున్నారు. దేవుడు లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడంటే, లోతు భార్య నడిచినట్లు మీరు నడవకూడదు. ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే, ప్రభు దగ్గరగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. 2 నెలల క్రితము అమెరికాలో కాలిఫోర్నియాలో లాస్ ఏంజెలిస్ అనే ప్రాంతము తగలబడిపోయింది. ఇది ప్రపంచమంతా కూడా ఈ వార్త తెలుసు. కారణం ఏంటంటే, ఇలాంటివన్నీ మనం ఏం చేసుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. జ్ఞాపకం ఉంచుకునే మన జీవితాలు జాగ్రత్తగా భద్రంగా కాచి కాపాడుకుంటూ దేవుని కృపల్లో దేవుని వాక్యంలో నడుచుకుంటూ ముందుకి వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, సరే ఈరోజు వాక్యంలోకి వెళ్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనము. సాయంకాలమైనప్పుడు అరిమత్తయ్య యేసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన ప్రభువా, అయ్యా ఒక నిర్ణయ కాలం నిర్ణయించుకుని శ్రమ దినాల్లో ప్రభువా, అయ్యా మీరు మా కొరకు అనుభవించిన శ్రమల్ని మా జీవితాల్లో మా బ్రతుకుల్లో జ్ఞాపకం చేసుకుని రజానికి దగ్గరగాను ప్రభువా నీ ఆత్మ పొందుకునేలాగా మేమందరం ప్రభువా ఇలాగా నడుస్తుండగా మీరు మాకు తోడుగా ఉండండి ప్రభువా. అయ్యా మీ శిలువ మార్గంలో రాజా మీ యొక్క సిలువలో మేమందరం కూడా పాలు పొందే భాగ్యం మాకు దయచేయండి తండ్రి. అరిమత్తయ్య యోసేపు అనే ఒక నాయనా ధనవంతుడి గురించి మీరు చెప్పారు ప్రభువా. అతని గురించి కొద్దిసేపు మాట్లాడుకుంటాకి మీ కృప మాకు దయచేయండి. కుడి వచ్చిన ప్రతి బిడ్డకు వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసు దయచేయండి ప్రభువా. అల్పుడును అయోగ్యుడును అయా మీ సిలువు సాట నన్ను మరుగుపరిచి మాకు కావలసిన ఆత్మీయ ఆహారం దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, అరిమత్తయ్య యేసేపు బైబిల్ గ్రంథంలో చాలా మంది యేసేపులు ఉన్నారు. ఈయన కూడా ఒక యేసేపు గారి. దేవుని బిడ్డలరా, యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు ఆయన చాలా పేద కుటుంబంలో ప్రభు జన్మించాడు. వడ్లవాని కుమారుడంట. ఆయన ఒక కార్పెంటర్ పని చేసుకునేవాడు, ఒక చెక్క పని చేసుకునే ఆయనకి ప్రభు అంతా పేద కుటుంబంలో ప్రభు జన్మించారు. దేవుని బిడ్డలారా, ఒక ధనవంతుల కుటుంబంలో ప్రభు జన్మించలేదు. తానుగా తగ్గించుకున్నాడు. దేవుడు తగ్గించుకుని ఒక పేదవాని కుటుంబంలో దేవుడు జన్మించాడు. దేవుని బిడ్డలారా, అయితే మరి లోక సువార్త 2:10 వచ్చేపటికి ఏమంటాడంటే, మరి ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన స్వార్థమానాన్ని మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు హల్లెలూయా. దావీదు పట్టణమందు నేడు ఎవరు? రక్షకుడు. ఆయన మన రక్షకుడు. ఆ రక్షణే ఈ రోజు మనం అంతా అనిపిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఆయన పుట్టకపోతే మనకు రక్షణ లేదు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారి. దేవుని బిడ్డలారా, ఈ రీతిగా యేసుక్రీస్తు వారు మరి జన్మం జరిగింది. ఆయన రక్షకుడిగా ఈ లోకానికి జన్మించారు. ఆ తర్వాత దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకానికి వచ్చిన విధానము చాలా విశిష్టంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి గురించి మరి అనేకమైన లేఖనాల్లో మనము చూడగలుగుతాము. ఇక్కడ అరిమత్తయ్య యేసేపు అని యేసుక్రీస్తు ప్రభువారు మరి 3.5 సంవత్సరాలు సేవ చేశారు. ఏం సేవమ్మా? స్వార్థ సేవ చేశారు. ఆ యొక్క సేవా పరిచర్యలు యేసుక్రీస్తు ప్రభువారు అనేక మందిని బ్రతికించారు, అనేక మందిని రోగాలు తగ్గించారు, అనేక మందిని కుష్టి రోగులను బాగు చేశాడు, అనేక మందికి ఆహారం పెట్టాడు. ఆయన అనేక మందికి అద్భుతాలు చేసిన గొప్ప దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పరలోకాన్ని నుంచి భూలోకానికి రక్తమాంసాలు ధరించి భూలోకానికి వచ్చిన గొప్ప దేవుడు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ దేవుణ్ణి మనం ఎలా గ్రహిస్తున్నాము, ఆ సర్వోన్నతమైన దేవుని మనం ఎలా మరి ఆలోచిస్తున్నాం, ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా,
ఈ అరిమత్తయ్య యేసేపు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని బిడ్డలారా ఆయన సిలువ మార్గంలో అనేకమైన సేవలు చేసి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఒక మాట పలుకుతాడు. ఒకసారి యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. యేసు ఆ చిరక పుచ్చుకుని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించి. దేవుని బిడ్డలారా, సమాప్తమైందని ప్రభు ఎందుకు చెప్పాడంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్త మాంసాలు ధరించిన ప్రభు యేసుక్రీస్తు వారు ఎందుకు చనిపోయారంటే, మానవాళి పాపాలన్నిటి కోసం ప్రభు ఆయన బలిగా లోక పాపాలను మోసుకుని గోరుపిల్లగా దేవుడు ఆయన సమాప్తం చేసే మన పాపాలన్నీ కూడా క్షమించడానికి ప్రభు సిలువలో ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కోసము చిందించాడు. దేవుని సమాప్తమైంది. ఆయన వచ్చిన కార్యం సమాప్తమైంది. ఆయన ఆలోచన సమాప్తమైంది. దేవుడు అన్ని మన కొరకు చేశాడు. మనం దేవుని కొరకు ఏం చేస్తున్నాం? దేవుని బిడ్డలారని దేవుడు మనకి ఒక ప్రశ్న వేస్తున్నాడు. నేను వచ్చాను, ఆ 750 సంవత్సరాల క్రితమే నేను ప్రవక్తల ద్వారా మాట్లాడాను, నెరవేర్చాను. తల వంచి సమాప్తమైందని చెప్పి ప్రభు ప్రాణము విడిచాను. దేవుని బిడ్డలారా, ఇలాగా సమాప్తమైందని చెప్పి ప్రభు ఈ లోకంలో మనందరి కోసం, మరి మానవ జాతి కోసం, ప్రపంచ మానవాళి కోసం దేవుడు తల వంచాడు. అయినా సరే అనేక మంది ప్రజలు దేవుని బిడ్డలారా దేవునికి లోబడతలేదు, దేవుని వాక్యానికి లోబడతలేదు. దేవుడు మానవులకి అన్ని ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? ఆకాశాన్ని, నీరుని, నిప్పుని, వర్షాన్ని, పంటని దేవుడు అన్ని ఇస్తుంటే నిజ దేవుడిని తెలుసుకోకుండా వ్యర్థమైన వాటిని వెంబడించేవాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు ఏమంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడనో తండ్రి వద్దకు రాడు. ఈ మాటని అనేక మంది కూడా దేవుని బిడ్డలారా సరిగా వాళ్ళు అవగాహన చేసుకోలేకపోతున్నారు. మన దేవుడు సజీవుడైన దేవుడు. దేవుని బిడ్డలారా, ఆయన పరలోకాన్ని నుంచి వచ్చి భూలోకానికి రక్త మాంసాలు ఎందుకు ధరించాడంటే, ఎందుకు ధరించడం? యేసుక్రీస్తు ప్రభు మన వెంకను పాపులమై ఉండగా క్రీస్తు భక్తిహీనుల కొరకు చనిపోయాను. భక్తిహీను కొరకు చనిపోయాడు దేవుడు, పాపుల కొరకు చనిపోయాడు. ఆయన మరణము నుండి మనం తప్పించడానికి చనిపోయాడు దేవుడిని బిడ్డలారా. ఆ దేవుణ్ణి మనము ఆరాధించాలి, దేవుని మనము గణపరచాలి. ఇక్కడ అరిమత్తయ్య యేసేపు విషయం కాడికి వచ్చే దేవుని బిడ్డలారా, ఒకసారి చదవమ్మా. మార్కు సువార్త 15వ అధ్యాయము. సాయంకాలమైనప్పుడు అరిమత్తయ్య, ఒకసారి అన్నాం. అరిమత్తయ్య అంటే యోధా ప్రాంతంలో అరిమత్తయ్య అనేది ఒక జిల్లా పేరు దేవుని బిడ్డలారా. అదొక జిల్లా పేరు, ఆయన పేరు కాదు. అరిమత్తయ్య అనేది ఒక జిల్లా పేరు. చాలా మంది స్త్రీలను మన బైబిల్ గ్రంథంలో చూస్తాము. సమరయ స్త్రీ, ఆమె పేరు ఏం పేరమ్మా? సమరయ స్త్రీ. చాలా మంది యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటామా? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఇంటి పేరు కాదు, ఆ ఊరు పేరు నజరేతు. నజరేతు కాబట్టి నజరేయుడు అని యేసు అంటారు. ఇక్కడ అరిమత్తయ్య యేసేపు ఆ యొక్క ఊరు పేరు, ఆ ఊరికి చెందినవాడు ఆయన. అరిమత్తయ్య యేసేపు అనేవాడు ఆయన ఆ ఊరికి చెందినవాడు. దేవుని బిడ్డలారా, ఆ ఊరు పేరుతో ఇతను పిలుస్తున్నారు. ఎందుకని పిలుస్తున్నారంటే, అతను చాలా మంచివాడు, సజ్జనుడని ఇక్కడ లేఖనాల్లో మనకు తెలబడుతుంది దేవుని బిడ్డలారా. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి సమాప్తమైందని చెప్పి తల వంచి ఆయన మరణించారు. ఏ పాప మెరుగనియో పావనామూర్తి, పాప విమోచకుండా నా పాలి దైవమా, నా పాపములకు రావా, ముళ్ళతో కిరీట మల్లిని శిరముపై జల్లాటమున మోతిరా, ముండ్ల పోట్లకు శిరము తల్లడిల్లగా సిల్లిపోతివి రక్షక, ముండ్ల పోట్లకు శిరము తల్లడిల్లగా సిల్లిపోతివి రక్షక. ఏ పాప మెరుగనియో పావనామూర్తి, పాప విమోచకుండా నా పాలి దైవమా, నా పాపములకు రా, ఏ పాటలు నొందినావా. హల్లెలూయా.
ఏ పాపం ఎరగని దేవుడు మన కోసం సిలువలో మరణించాడు దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ అరిమత్తయ్య యేసేపు తెగించడం అంటే దేవుని బిడ్డలారా, మరి పరిశులు అంటారు వీళ్ళు. చరిత్రలో పరిశుల రాజ్యము, తర్వాత రోమా రాజ్యం, వీళ్ళందరూ కూడా కొన్ని సంవత్సరాలు దేశాన్ని, ప్రపంచాన్ని పరిపాలించారు. పరిశులు ఏం చేసేవాళ్ళు అంటే, ఒక మనిషి ఘోరమైన తప్పు చేస్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళమ్మా, వాళ్ళు భూమి మీద ఆ యొక్క రక్తాన్ని చిందించకూడదని ఆ యొక్క సిలువు మీద మనిషిని సిలువేసి చంపేసేవాళ్ళు పరిశీలనలు. అదే పద్ధతి ఆ తరువాత రోమా సామ్రాజ్యం ప్రపంచం అంతటా కూడా ఆక్రమించింది. ఆ రోమా సామ్రాజ్యం వాళ్ళు ఏం చేశారంటే, మనం కూడా పరిశీలలాగానే మనుషులను చంపాలని పాపం చేసినప్పుడు దేవుని బిడ్డలారా, మనుషులందరినీ కూడా ఏం చేస్తున్నారు ఈయన, వీళ్ళు కూడా వాళ్ళ ప్రాంతంలో ఏరంట సిలువ, ఒక విలువ లేని ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువేసినప్పుడు ఏ ప్రాంతం అది, గబప్తా అనే ప్రాంతం, అది పురియల ప్రాంతం అని దేవుని బిడ్డలారా, అక్కడ శ్మశానాలు ఉండే ప్రాంతం అంటది. ఆ ప్రాంతం మీద యేసుక్రీస్తు ప్రభువారిని అక్కడ సిలువేశారు. ఎందుకంటే ఈ ప్రభువారు ఏమన్నాడు, యూదులకు నేను రాజునన్నాడు. రాజద్రోహం చేసేవాళ్ళు దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ కూడా భయంకరమైన శిక్ష అక్కడ వేస్తారు. ఏ పాపం ఎరగని ప్రభు మన కోసం సిలువలో మరణించి దేవుని బిడ్డలారా, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు సజీవులుగా ఉన్నప్పుడు ఎంతమందిని బ్రతికిచ్చాడమ్మా, అనేక మందిని బ్రతికిచ్చాడు. కుంటు వాళ్ళకే కాళ్ళు ఇచ్చాడు, గుడ్డు వాళ్ళకి సూపునిచ్చాడు, అనేక మంది కుష్టి వ్యాధులను బాగు చేశారు. మరి ఇవన్నీ వదిలేసినా మరి 3.5 సంవత్సరాలు ఒక శిష్యుడు చనిపోయాడు. ఏమ్మా, తోమా చనిపోయినప్పుడు ఒక ఆయన, ఇస్కరియోతు యూదా చనిపోయినప్పుడు మిగతా శిష్యులు ఉన్నారు కదా, ఆ శిష్యులందరూ కూడా చనిపోయినప్పుడు ఎవరు కూడా ప్రభు దగ్గర లేరు. వాళ్ళందరూ కూడా పారిపోయారు దేవుని బిడ్డలారా. ఎందుకంటే ముందు మాట ఇస్తారు కానీ తర్వాత దేవుని ముందు నిలబడలేకపోతున్నారు అందరూ. యేసుక్రీస్తు నేను మరణిస్తాను, 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ శవాన్ని తీసుకెళ్ళడానికి ఎవరు కూడా లేరు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత దీనస్థితిలో పుట్టారంటే దేవుని బిడ్డలారా, ఒక కార్పెంటర్ కుటుంబంలో పుట్టాడు. ఒకసారి ప్రభు వారు వాక్యం చెప్తా ఉంటే ఆ యొక్క మరి 2000 దెయ్యాలు పట్టిన వాడు ప్రభుతో అంటాడు, ప్రభువా నేనైతే వచ్చేస్తాను ప్రభువా, నన్ను తీసుకెళ్ళమంటే ఏమన్నాడు ప్రభు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉండే, నక్కలకు బొరీలు ఉండే, మనిషి కుమారుడు తలవాల్చుకున్నటకు చోటు లేదు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక ఇల్లు లేదు. దేవుని బిడ్డలారా, మరి కపెర్నహూము అనే ప్రాంతంలో ఉండేవాడు. ఆ కపెర్నహూములో పేతురు ఇల్లు ఉండేది, పేతురు అత్తగారు ఇల్లు ఉండేది తప్ప యేసుక్రీస్తు ప్రభు వారికి ఇల్లు కూడా లేదు. దేవుని బిడ్డలారా, ఇంత మరి దీన స్థితిలో జన్మించిన దేవాతి దేవుడు ఆయన మరణానికి వచ్చేప్పటికి దేవుని బిడ్డల మరణం చాలా భయంకరమైనది మరణం. ఆయన ఏ తప్పు చేయలేదు కానీ యూదులందరూ కూడా అన్యాయమైన తీర్పు ఆయనకి తీర్చారు. అక్కడికి పిలాతు కూడా అతను ఏమి తప్పు చేశాడు, ఏ నేరము చేయలేదని 10 మార్లు ఆ యొక్క అధికార గృహంలోకి వెళ్తూ ఉంటే ఆయన్ని సిలువేమో సీవలో ఎక్కువగా ఆయన్ని కేకలు వేశారు దేవుని బిడ్డలారా. మరి ఏ పాపం ఎరిగిన దేవుడు మన కోసం సిలువలో మరణించాడు. ఇక్కడ 15వ వచనంలో వచ్చేప్పటికి దేవుని బిడ్డలారా, ఆయన ఎవరమైనా ఒకసారి చదువమ్మ 13 మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనము. అరిమత్త యేసేపు తెగించంటే దేవుని బిడ్డలారా, ఆ రాత్రి అందరూ కూడా వాళ్ళ కుటుంబానికి కూడా సిలువేసే పరిస్థితుల్లో ఉన్నాయి. యోధ ప్రజలందరూ కూడా, సమరయ ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు నేరస్తుడని ప్రభు మీద నేరం మోపిన తర్వాత ఆయన కుటుంబములందరిని కూడా సిలువేయాలని ఆ యొక్క రోమనుడికి ఉంది దేవుని బిడ్డలు. అలాంటి పరిస్థితులు కుటుంబాన్ని కూడా తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి, పిలాతు శవాన్ని పిలాతు దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారి దేహము తనకిమ్మని అడిగెను. చదవమ్మ. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడు. అమ్మా, ఇక్కడ అరిమత్తు యేసేపు ఎవరంటే ఘనత వహించిన సభ్యుడు. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఈ లేఖనాలకు ముందుగా పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి కొన్ని లేఖనాలు మనము చదవగలము. ఒకసారి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 9వ వచనము. యెషయా గ్రంథము 53వ. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతను ఉంచబడిన. ఆ ధనవంతుడి పేరు అరిమత్తయ్య యేసేపు. ఇది లేఖనాల ప్రకారం దేవుని బిడ్డలారా 750 సంవత్సరాల క్రితమే ప్రభు వారు నిర్మించిన ఇది ఒక ప్రవచనం. ఆ తర్వాత 38వ కీర్తన
11వ వచనం కూడా చూద్దాం. నా స్నేహితులను నా చెలికాండ్రను ఏంటమ్మా నా తెగులు చూసి ఎడమగా నిలుచున్నారు. నా బంధువులు ఎలాగుంటారు? దూరముగా నిలిచి ఉన్నారు. నా బంధువులు, నా స్నేహితులు, నా చెలికాండ్ర నా తెగులు చూసి ఎక్కడ ఉన్నారు? వాళ్ళు దూరంగా నిలిచి ఉన్నారు. ఇక్కడ అరిమత్తయ్య యేసేపు ఏ సంబంధం లేకుండా ఒక రహస్య విశ్వాసిగా యేసుక్రీస్తు ప్రభువులో ఆనందిస్తూ దేవునిలో దీవించబడుతూ దేవుని బిడ్డలారా దేవుని యొక్క నమ్మకంగా పెరిగిన అరిమత్తయ్య యేసేపు రహస్యంగా అంటే ఆ దినాల్లో యూదుల ఆచారం ప్రకారం ఏదైనా తప్పు వస్తే మరణశిక్ష వాళ్ళకి విధిస్తారు దేవుని బిడ్డ. అంత కఠినంగా యూదా రాజ్యంలో మరి యూదులుగా పిలబడాలందరూ హెబ్రీలు అంటారు దేవుని బిడ్డలారా. అలాంటిది మరి అలాంటి ఉరియేస్తారేమో భయంకరమైన స్థితిలో భయంగా ఉంటూ దేవునికి దూరం అవుతూ ఉండేవాళ్ళు దేవుని బిడ్డలారా. ఈయన నమ్మకంగా దేవునికి ఉంటాడు. సమయం వచ్చింది, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ శవాన్ని సత్యమైన శవం ఏం చేసుకుంటారు? ఏమైనా పనిచేద్దా? జీవం ఉందా దాంట్లో? ఎవరైనా అడుగుతారా? ఎవరైనా చనిపోయింది ఇంకేం చేస్తాంలే ఎక్కడోట పారైంది అంటారు, అంతేనా? యేసుక్రీస్తు ప్రభు వారు శవం తీసుకున్నాడు, ఆయన కిందకి దించాడు. నా చదవమ్మా. అంతకుముందు ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు పిలాతు ఇంతలోన చనిపోయినని ఆశ్చర్యపడ్డాడంట దేవుని బిడ్డలారా. అరిమత్తయ్య యేసేపుకి పిలాతుకి ఎందుకు ఇచ్చాడంటే సిరహేద్ర సభ అనే యూదుల రాజ్యంలో ఒక సిరహేద్ర సభ ఉండేది. మనకు పార్లమెంట్ ఎలా ఉందో ఎవరికైనా మరి తప్పులు వేయాలన్నా, తీర్పు తీర్చాలన్నా, శిక్షలు వేయాలన్నా ఒక 70 మంది ఉండేవాళ్ళు అంట దేవుని బిడ్డ. ఆ 70 మందిలో కూడా ఈ యొక్క అరిమత్తయ్య యేసేపు ఒకడు. మరి ఇలాగా దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు చనిపోయినప్పుడు అయ్యా యేసుక్రీస్తు ప్రభు వారి శవాన్ని నాకు ఇవ్వండి అని తీసుకున్నాడు దేవుని బిడ్డలారా. తీసుకొచ్చిన తర్వాత మరి అంతలోనే ప్రభు చనిపోయాడని ఆశ్చర్యపడ్డాడు పిలాతు. దేవుని బిడ్డలారా, మన దేవుడు మరి ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త. ఆయన నిన్న నేడు నిరంతరం సజీవుడుగా ఉన్నాడు. ఈ అరిమత్తయ్య యేసేపు గురించి ప్రభు ఏమన్నాడంటే ఆయన సజ్జనుడు, ఆయన మంచివాడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయంలో ఉంటది, మంచి మరి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. సుగంధ తైలం అంటే మన పర్ఫ్యూమ్ చల్లుకుంటా చూడమ్మా, సెంట్ కానీ ఆ స్మెల్ కన్నా దానికన్నా మంచి పేరు మేలంట. చాలా మంది కూడా మరి డబ్బు కోసం ఉన్న మంచి పేరు కూడా చెడగొట్టేసుకున్నారు చాలా మంది. అమ్మా వీళ్ళు మంచివాడు అనుకున్నాం కానీ ఇతను చేసే కార్యాల వల్ల అతని పేరంతా పోయిందయ్యా. అతను ధనవంతుడే కానీ మరి ధనవంతుడు అందరూ కూడా మంచి వాళ్ళు లేరు. ధనవంతుడు అందులో ధనం మీద ఆశ పెట్టుకున్నారు తప్ప దేని మీద ఆశ పెట్టుకుని ఎవరు కూడా లేరు. మరి అరిమత్తయ్య యేసేపు తెగించాడు, ప్రాణానికి తెగించాడు. అమ్మ యేసుక్రీస్తు ప్రభు వారి శవాన్ని అడిగి తీసుకున్నారు. దేవుని బిడ్డలారా, మన ప్రభు కోసం దేనికి ఏ విషయంలో తెగిస్తున్నాం? మనం క్రైస్తవులుగా ఉండ మనం దేవుని బిడ్డలారా ఏబు గ్రంథంలో ఉంటది, ప్రతి దినము క్రైస్తవుడికి యుద్ధ కాలమే. ప్రతి దినము కూడా యుద్ధ కాలమే. సరిగ్గా ఆలోచిస్తే దేవుని బిడ్డలారా సాతానుతో రోజు కూడా పోరాటమే. ఏ నాటికీడు ఆ నాటికే చాలునన్నాడు ప్రభు. కాబట్టి ప్రతి దినం కూడా దేవుళ్ళ మనం పోరాడాల్సిందే. అందుకని దేవుని బిడ్డలారా ఇక్కడ పిలాతు యొక్క అంతలోనే చనిపోయాడు యేసుక్రీస్తు ప్రభువారని ఆశ్చర్యపోయాడంట ఆయన. మరి దేవుని బిడ్డలారా ఈయన శవాన్ని తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత లూకాసు వార్త 23వ అధ్యాయము 50వ వచనము. యేసేపు అని ఒకడు ఉండెను, అతను సజ్జనుడును నీతిమంతుడనయ్యుండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టు చుండెను. యేసుక్రీస్తు ప్రభువారిని చంపాలని ఆ సంఘ సభ్యులందరూ కూడా ఓటేశారంట. కానీ వాళ్ళకి వ్యతిరేకంగా ఈయన అరిమత్తయ్య యేసేపు ఓటి నీతిగా నిలబడ్డాడు, తెగించాడు, యథార్థంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా మరి ఏదైనా మనం కార్యం చేయాలనుకున్నప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రభు ముందు మనము నిలబడగలుగుతున్నాం. ఆ కష్టాలు వచ్చినప్పుడు మనం దేని ముందు నిలబడగలుగుతున్నాం? మన ఆలోచనలు, మన తలంపులు దేవునిలో మనము నిలుస్తున్నామని ప్రభు మనం ప్రశ్నిస్తున్నాడు. అన్ని బాగా ఉన్నప్పుడు బాగానే ఉంటాం, దేవునితో ఉంటాం. అమ్మా దేవుడు మా దేవుడు మాకు ఇది చేశాడు అది చేశాడు చెప్తా ఉంటాం. కానీ సమస్యలు వచ్చినప్పుడు ఏమైపోతామమ్మా? మరి గందరగోళం అయిపోతుంది కుటుంబంలో. పరిస్థితులన్నీ తేడా వస్తాయి. నోరు ఏం మాట్లాడుతుందో తెలీదు, ఏం ఆలోచిస్తామో కూడా
తెలియదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏమన్నాడంటే నిబ్రత కలిగి ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో మరి తెగించే ఆలోచనలు మనకు రావాలి. మరి దేవుడు గొప్పవాడు, ఆయన ఆలోచనకర్త, మరి ఆయన శ్రమలో మళ్ళీ విడిచిపెట్టే దేవుడు ఆయన కాదు అని నమ్మకం కలిగి జీవించినప్పుడు దేవుని బిడ్డలారా ఆయన సజీవుడిగా ఉన్నాడు. నేను మరణించాను కానీ సదాకాలము నేను మీతో కూడా ఉన్నాననే వాగ్దానం చేసిన దేవుడు. అరిమత్తయ్య యోసేపు చాలా నీతిమంతుడు. ఆ నీతిమంతుడిలాగా మనం కూడా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ధనముండు మనకుంటుంది దేవుని బిడ్డలారా. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఒక మంచి పేరు సంపాదించుకోవాలని ఈ లోకములో ఫలానా సంఘ సభ్యులు అయ్యా ఫలానా మందిరానికి వెళ్తున్నారు, వీళ్ళు చాలా మంచి వాళ్ళు, వాళ్ళ మాట బాగుంటుంది, అమ్మ వాళ్ళు ఏదంటే అదే తప్ప మారు మాట వాళ్ళు మాట్లాడరు. ఫలానా మందిరానికి వచ్చే బిడ్డలందరూ కూడా విశ్వాసులను అనిపించుకోవాలి మనం అందరం కూడా అమ్మా. అంతేగాని ఫలానా మందిరానికి వెళ్తున్నారంటే అయ్యా కొన్ని మందిరాలు చూసాం, గుడి బయటికి రాగానే దెబ్బలాడుతూ ఉంటారు వాళ్ళు. చాలా మందిని చూసాం, గుడిలోంచి బయటికి రాగానే దెబ్బలాడుతూ ఉంటారు వాళ్ళు. అలాంటి బ్యాడ్ నేమ్ దేవుడికి మనము తేగకూడదు. మందిరానికి వెళ్ళకాలంటప్పుడు దేవుని బిడ్డలారా మనల్ని చూసి అనేక మంది కూడా చాలా ఘనంగా మంచి సువాసనగా అమ్మా మరి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. అలాంటి మంచి పేరు తెచ్చుకోవాలి. దేవుని బిడ్డలు సహనమైన మరి ఎంత కష్టం వచ్చినా సరే దేవుళ్ళు వీళ్ళు నిలుస్తారని మంచి పేరు మనము సంపాదించుకోవాలి. అరిమత్తయ్య యోసేపు గారిలాగా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనము. యేసు శిష్యుడిగా ఉన్న చదవమ్మా. అరిమత్తయ్య అని యేసేపు ఒక ధనవంతుడు ఉండెను. సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడగగా యేసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో తీసి తాను రాతిలో తొలిపించుకొనిన చాలా యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎక్కడ ఉంచారంటే తన కోసం తొలిపించుకున్న సమాధిలో ఉంచారండి. ఇటువరకు ఆ దినాల్లో దేవుని బిడ్డలారా రాతి బండలు తొలగించి రాతి బండల్లో ఉన్న ఆ యొక్క సమాధులు తొలిచేవారు. అక్కడ భూమి మరి అక్కడ లెత్తగా ఉండదు కాబట్టి ఆ బండలు తొలగించి అక్కడ సమాధులు చేసేవారు. ఆ సమాధులు ఎవరిని కూడా ఎప్పుడు పెట్టలేదు దేవుని బిడ్డలారా. ఆ యేసుక్రీస్తు శిలువ చనిపోయిన పక్కన ఒక తోట ఉందమ్మా. ఆ తోట దగ్గర యేసుక్రీస్తు ప్రభువారిని సమాధి తొలగించి అరిమత్తయ్య యేసేపు ఏం చేసిన ప్రభువారిని సమాధి కార్యక్రమం చేశారు. ఎవరు కూడా లేరు అక్కడ దేవుని బిడ్డలారా, ఎవరు కూడా లేరు. 12 మంది శిష్యులు ఏమైపోయారు? పేతురేమన్నాడు, ప్రభువా నేను ఎవరు ఏమైనా సరే ఎంతమంది అయినా సరే నేను నిన్ను విడవనన్నాడు. యేసుక్రీస్తు ప్రభుతో సముద్రం మీద నడిచాడు. యేసుక్రీస్తు ప్రభువారిని యాయీరు కుమార్తెను బ్రతికించినప్పుడు పేతురు అక్కడ ఉన్నాడు. ప్రభువా వీళ్ళందరూ మాటన్నాయని పని నేను నీతో ఉంటాను ప్రభు అన్నాడు. కానీ ఎవరు కూడా ప్రభువుని అక్కడ లేరు. యేసు చెప్పినట్టు దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువాన్ని సమాధి చేయటానికి ఒక అరిమత్తయ్య యేసేపుని దేవుడు వాడుకున్నాడు. ఈ రోజునే యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నారమ్మా? సజీవుడిగా ఉన్నాడు. ఆయనని మనము గణపరిచి దీవించి దేవుని బిడ్డలారా ఆయన గణపరచాలి. ఆయన గొప్ప దేవుడు, ఆయన సర్వోన్నతమైన దేవుడు అని మనం గణపరిచినప్పుడు దేవుడు మనకు దగ్గరగా ఉంటాడు. ఆయన కుటుంబం ఎంతో కూడా తర్వాత ఆశీర్వాదించబడింది. దేవుని బిడ్డలు దీవించబడ్డారు. దేవుని బిడ్డ ఆ కుటుంబం అంతా ఆశీర్వాదకరంగా ఉందని కొత్త నిబంధన గ్రంథం వల్ల మనము చూడవచ్చు. దేవుని కొరకు తెగించి చేసిన పని ఏదైనా సరే దేవుడు తప్పకుండా మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలు ఆయన గొప్ప దేవుడు ఏమ్మా. ఆయన ఈ లోకానికి మరి పరలోకాన్ని నుంచి రక్త మాంసాలు ధరించి భూలోకానికి వచ్చి సమాప్తమైనదని చెప్పి ఆయన శరీరం గురించి ఆయన మరణించాడు. దేవుని బిడ్డలారా మనకు శరీరం ఉంది, మనమేం చేయాలి? శరీరంతో శరీరాశ, నేత్రాశ, జీవపడమము ఈ అనుసరించకుండా దేవుని వైపు మనం తిరగాలి. ఒకసారి 1వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము. లోకమును తన ఆశ గతించిపోతున్నది గాని దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరమును నిలుచును. ఈ అరిమత్తయ్య యేసేపు ఏం చేశాడు? దేవుని బిడ్డలారా లోకము తన ఆశ గతించిపోతే ఏం చేసి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. ఆయన నిరంతరము కూడా నిలుస్తాడు. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి. ఈ లోకము గతించిపోతే తన ఆశ కూడా
గతించిపోద్ది, పంచిపోతాలు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయని పేతురు రాసిన పత్రిక రాసిన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం ఎలా నెరవేర్చాలి? మనం ప్రభు మనకిచ్చిన ఆజ్ఞలు ఏంటి? మన ముందు ఉన్న సవాల్ ఏంటి? మన యేసుక్రీస్తు ప్రభు అంటే విశ్వాసనకర్తయు తను కొనసాగించువాడని యేసు వైపు చూచుచు మన ముందు ఉన్న పందెములు మన ఓపికతో పరిగెత్తాలి. ఓపికతో పరిగెత్తినప్పుడు దేవుడు మనకు సహాయము చేస్తా ఉంటాడు. ప్రభు చెప్పింది అదే. రెండే ఆజ్ఞలు ఇచ్చాడు మనకి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ పూర్ణ మనసుతో నీ పూర్ణాత్మతో నీ దేవుడైన యెహోవాను నువ్వు సేవించాలి. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రానికి ప్రవక్తలందరూ కూడా ఆధారమై ఉన్నది. దేవుడి ఆజ్ఞలు మనం నడుచుకుంటూ వెళ్తే ఈ లోకంలో దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చినట్లే. దేవుని చిత్తాన్ని నెరవేర్స్తే మనం ఎలా ఉంటామో సదాకాలం కూడా ఉంటాం. 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. 1వ దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము. ఇలాగు చేయుట ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ రోజున మనం అందరం చేస్తే, ఈ రోజుల్లో అందరికీ ప్రతి కుటుంబాల తరపున మనం ప్రార్థన పెట్టించుకున్నాం. అయ్యా, గత సంవత్సరం నుంచి సంవత్సరం వరకు మమ్మల్ని కాపాడేవి తండ్రి, మా కుటుంబాలు అద్భుతాలు చేసేవని మన అన్ని కుటుంబాలు కూడా దేవుడిని కనపరుస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు అదే అంటున్నాడు, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి యేసుక్రీస్తునందు మరి మీ విషయంలో దేవుని చిత్తం నెరవేర్చుడు నిరంతరము కూడా నిలుస్తాడు. అరిమత్తయి యేసేపు దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నిరంతరము కూడా అనేక మందికి సాక్షులుగా ఈ రోజు ఆయన ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు అనేక మందిని ఆ ప్రభు ద్వారా అనేక మంది మేలులు పొందిన వాళ్ళు ఎవరు కూడా అక్కడ లేరు. దేవుని బిడ్డలారా, మన బంధువులు మన స్నేహితులు అందరూ ఉంటారు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎవరు కూడా ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు. ఎవరైనా అంతేనా? కష్టకాలంలో ఉన్నారనుకో ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు. ఎందుకంటే సరే నేను స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళారా, ఛార్జింగ్ లేదు కదా, ఎలా చెప్తా ఉంటారు. మన కష్టకాలంలో ఎవరు కూడా మనకు సహాయము చేయరు. యేసుక్రీస్తు ప్రభు వారి కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, మరి ఎవరు ఆశ్రయించినప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అరిమత్తయ్య యేసేపు గారు ఆ దేవుని యొక్క దేహాన్ని, ఆ పరిశుద్ధమైన దేహాన్ని తీసుకుని దేవుని బిడ్డలారా ఆ యొక్క సమాధిలో ఉంచాడంట. అంత త్యాగం చేశాడు దేవుని బిడ్డలారా. ఆయన త్యాగమూర్తి. ఈ లోకంలో మనం కూడా ఆ వ్యక్తిలాగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకే మరి మత్తయి సువార్తలో రాశాడు, మార్కు సువార్త రాశాడు. ఆ తరువాత లోక యాహోను గారు కూడా 4 సువార్తలు ఈ యొక్క అరిమత్తయ్య యేసేపు రాయబడిన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం ఒకసారి రాయబడితేనే చాలా విలువైనది. అరిమత్తయ్య యేసేపు గురించి 4 సువార్తలు కూడా రాశారంటే అది చాలా విలువైనది. మీరు అందరూ జ్ఞాపకం ఉంచుకోవాలి. అతను సజ్జనుడు, మంచివాడు. అతను మరి మంచి పేరు పొందాడు. ఆయన అరిమత్తయ్య అనే ప్రాంతంలో ఆ యేసేపు అనే అతను అయ్యా మంచి పేరు, సువాసనమ్మ మంచి పేరు పొందాడు అని దేవుని బిడ్డలారా. కాబట్టి అలాగా మనందరం కూడా మంచి పేరు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు ఆయన. ఎవరినమ్మ? దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. లేఖనాల ప్రకారం దేవుని చిత్తాన్ని ఆయన పిరికివాడుగా ఎక్కడ కూడా లేడు. ఒకసారి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. అవిశ్వాసులను, అసత్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఈ యొక్క అరిమత్తయ్య యేసేపు దేవుని బిడ్డలారా తెగించాడు. ధైర్యంగా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? పిరికితనముగా లేరు. పిరికి వారందరూ, అవిశ్వాసులందరూ, దొంగలందరూ అగ్నిగుండములో మండుతున్న అగ్నిగుండంలో పడతారు. ఇది 2వ మరణం. అలాంటి మరణంలో మనం పడకూడదని అరిమత్తయ్య యేసేపు ధైర్యంగా తెగించి ఆయనతో మాట్లాడి, ఏ పని చేసినా మనం ఏం చేయలేం, ధైర్యంగా ఉండాలి, అవిశ్వాసంగా ఉండకూడదు. ఎప్పుడు కూడా అవిశ్వాసంగా ఉంటే మనకే ప్రభు ఏం రాస్తున్నాడు ఇక్కడ ప్రకటన గ్రంథంలో, మనం నరకానికి వెళ్ళిపోతామంట. ధైర్యంగా ఉండాలి దేని విషయంలోని ఇక్కడ లేఖనాలు తెలవేస్తుంది. అలాగే ఇక్కడ అరిమత్తయ్య యేసేపు తెగించి ధైర్యంగా పిలాతు యొద్దకు వెళ్ళాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు ఆయన. మనం కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చువారుగా మన జీవిత కాలం అంతా దేవుని బిడ్డలారా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతూ మనము, మన కుటుంబాలు, మన బ్రతుకులు, మన సంఘములో మరి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటూ మరి సువాస పరిమళ తైలముగా మనం ఉండాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా,
పువ్వు కింద పరిమళమా, ఒక రోజు కింద అందమా. పూతున్నది ఉదయాన్నే, పూతున్నది ఉదయాన్నే, వాడిపోతున్నది త్వరలోనే, వాడిపోతున్నది త్వరలోనే. పువ్వు కింద పరిమళమా, అందమా. ఒక చిన్న పువ్వు తన జీవితములో పరిమళిస్తుందయా. ఒక చిన్న పువ్వు తన జీవితములో పరిమళిస్తుందయా. ఆ పువ్వు కంటే మరి గొప్పగా చేసిన నీలో ఆ పరిమళముందా. ఆ పువ్వు కంటే మరి గొప్పగా చేసిన నీలో ఆ పరిమళముందా. పువ్వు కింద పరిమళమా, ఒక రోజు కింద అందమా. హల్లెలూయా. పువ్వులాగా పరిమళించిన మనందరం దేవుని బిడ్డల ప్రభు దినాన వాడిపోకుండా మన జీవిత కాలం అంతా దేవునికి సువాసనగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరి యొక్క అరిమత్తయ్య యోసేపు గురించి దేవుడు మనకు తెలియజేసింది ఏంటంటే, సజ్జనులాగా నీతిమంతులాగా మనం ఉండాలి అమ్మా, సజ్జనులాగా మనము ఉండాలి. మరి దేవుని విషయంలో ఏ పని చేసినా కష్టమైనా బాధ అయినా వ్యాధి అయినా ఎలా ఉండాలి? తెగింపు కలిగి ఉండాలి. తెగింపు కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. విశ్వాసము కలిగి దేవుణ్ణి మనము గణపరచాలి. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని బిడ్డలారా మరి పిరిగితనంగా గాను అవిశ్వాసులుగా గాను మనం ఉండకూడదు. మరి అలా ఉంటే మరి దేవుని యొక్క దృష్టికి మనం నీతిమంతులము కాము. కాబట్టి దేవుని బిడ్డలారా అరిమత్తయ్య యోసేపు గారు చేసిన ఆ యొక్క త్యాగాన్ని మనం కూడా జ్ఞాపకం చేసుకుని మన జీవితకాలం అంతా పరిశుద్ధులుగా ఉందాం. దేవుని యొక్క కృపలో వర్ధిల్లుదాం. దేవుడి చిన్న వాక్యం దీవించిన గాక. ఆమేన్.